ఈనాడు అనేక మంది యవనస్తులు ఈ లోకం అనే మాయలో పడిపోయి, ఈ లోకం యొక్క ప్రేమలో పడిపోయి ఎంతగానో గాయపడిన స్థితిలో ఉంటున్నారు, ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారు ఏమనుకుంటూ ఉంటారంటే ఈ లోక ప్రేమే శాశ్వతము, ఈ లోకములో జీవించాలంటే ఆ ప్రేమ ఉండాల్సిందే అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. కొద్ది కాలము మాత్రమే నీతో పాటు ఉంటుంది, తర్వాత బ్రేకప్ అయిపోతుంది. ఈనాడు అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. కొద్ది కాలం మాత్రము ఎంతో సంతోషంగా, ఎంతో ప్రేమగా ఉంటారు. కొన్ని దినాలు గడిచిన తరువాత ఎంతో ఈజీగా బ్రేకప్ అనేస్తారు. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ నిజమైన ప్రేమ అని యవనస్తులు ఎంతగానో మోసపోతున్నారు. యవనస్తులు ఎంతగానో ఈ లోకం యొక్క మాయలో పడిపోయి ఎంతగానో దేవునికి దూరంగా ఉంటున్నారు. మన యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే గాయపడిన నీ హృదయాన్ని కట్టే ప్రేమ అండి. నువ్వు గాయపడిన స్థితిలో ఉన్నప్పుడు ఈ లోక ప్రేమలు బాగుపరచవు, బాగు చేయవు. కానీ యేసయ్య నీ హృదయాన్ని చూచి, గాయపడిన నీ హృదయాన్ని చూచి నిన్ను బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ వైపు తిరగండి. దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోండి. శాశ్వతమైన ప్రేమ అది. నీ తల్లి కంటే, తండ్రి కంటే, నీ బంధుమిత్రులు, రక్త సంబంధీకుల కంటే శాశ్వతమైన ప్రేమని యేసయ్య నీ ఎడల చూపిస్తున్నాడు. అది గుర్తెరుగు ప్రియ యవన బిడ్డ. కొరకు ఆ యేసయ్య ఎంతగానో కలవరి శిలువలో మరణించి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉంటున్న ఎవ్వరూ ప్రేమ అని చెప్పుకుంటూ నీ వైపు తిరుగుతున్నారేమో, కానీ వారు నీ కొరకు ప్రాణాలనివ్వరు. కానీ యేసయ్య అలాంటి ప్రేమ కాదు. నువ్వు భరించి నువ్వు శిక్ష పొందకూడదని ఏ పాపమేరుగని ఆయన, పరిశుద్ధుడైన ఆయన నీ పాపములన్నీ, నా పాపములన్నీ ఒప్పుకొని ఎంతగానో నీ కొరకు, నా కొరకు మరణించి ఉంటున్నాడు. అంత గొప్ప ప్రేమ దేవుడు నీ ఎడల చూపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకో. ఈ లోకము చాలు, ఈ లోకము యొక్క ప్రేమ చాలు. ఈ లోకము విడిస్తే పరలోక రాజ్యములో బంగారు వీధులలో నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. ఈ లోకములో నువ్వు ప్రేమలు కొన్ని రోజుల తర్వాత చల్లారిపోతే నువ్వు సూసైడ్లు చేసుకుంటావు, ఆత్మహత్యలు చేసుకుంటావు, నీ తల్లిదండ్రులకి, నీ బంధుమిత్రులకి కన్నీరు మిగులుస్తావు. కానీ యేసయ్య ప్రేమ వైపు నువ్వు చూస్తే ఈ లోకములు అందరూ నిన్ను హెచ్చిస్తారు. ఈ లోకములు అందరికీ మాదిరికరంగా జీవిస్తావు. ఈ లోకములు అందరికీ ఒక మంచి వ్యక్తిలాగా జీవిస్తావు. అదేవిధంగా యేసయ్యకు కూడా మంచి యవనస్తుడిలాగా నువ్వు యేసయ్య దగ్గర పేరు తెచ్చుకుంటావు. కాబట్టి ఈ యొక్క లోక ఆశలు, ఈ లోక యొక్క ప్రేమ అన్నిటినీ ఇక నుండి వదిలేద్దాం. యేసయ్య ప్రేమ వైపు చూద్దాం.